శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్థహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. తరువాతి నామంలో అంటే 14వ నామంలో ఆదిశంకర భగవత్పాదుల్ని పరివ్యాజ్యాశ్రమోద్ధర్త్రే నమః అని కీర్తిస్తున్నారు. పరివ్రాజకుడు అంటే సన్యాసి అని, అన్నిటినీ పరిత్యజించినటువంటి వారు అంటే ఇక సాంసారికమైన విషయముల యందు ఏ విధమైన అనురక్తి లేక సర్వసంగ పరిత్యాగం చేసి కాషాయము దండకమండలములను ధరించి ఎంతసేపు ఆత్మ శోధన చేస్తూ ఆత్మ సంబంధమైన విషయాన్ని మాత్రమే లోపల పరిశీలనం చేస్తూ ఆ అద్వైతానుభూతిని పొందడానికి నిరంతర ప్రయత్నం చేసేవారు ఎవరున్నారో వారిని పరివ్రాజకులు అని పిలుస్తూ ఉంటారు. అటువంటి పరివ్రాజకుల యొక్క ఆశ్రమాన్ని ఉద్ధరించినటువంటి వారు. ఎందుకని అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే శంకరాచార్యుల వారి జీవితంలో ఒక అద్భుతమైన విశేషం కనపడుతుంది. సర్వసాధారణంగా లోకంలో చాలామంది సిద్ధాంతకర్తలుగా ఉంటారు. అంటే ఇది సిద్ధాంతము అని వారు ఏదో మోక్షమును పొందడానికి ఇది విధానము అని సిద్ధాంతం చేసేవారు, భక్తి విషయంలో పాటించవలసిన విధానము అని సిద్ధాంతం చేసేవారు. అట్లా ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసి ఆ సిద్ధాంతాన్ని ప్రబోధం చేస్తూ ఆ సిద్ధాంతాన్ని పాటించాలని అనురక్తి కలిగిన అనుమాయులందరినీ కూడా తమతో పాటు కలిపి తిప్పుకునేటటువంటి విధానంలో కొంతమంది ఉంటారు. కొంతమంది కేవల సిద్ధాంత ప్రచారము మాత్రమే కాకుండా ఏదో వారు ఏ విషయ సంబంధమై మగ్నమై ఉన్నారో ఆ విషయం వరకు మాత్రమే పరిమితమవుతూ ఉంటారు. కానీ మీరు శంకరాచార్యుల వారి జీవితాన్ని గమనిస్తే కనపడే అద్భుతం, వారు శరీరంతో ఈ భూమి మీద ఉన్నది 32 సంవత్సరాలు. కానీ వారు కేవలంగా ఏదో ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం వరకు మాత్రమే పరిమితం కాలేదు. అద్వైత సిద్ధాంత ప్రచారకర్త మాత్రమే కాదు, ఆయన మిగిలిన విషయాలన్నిటినీ కూడా వ్యవస్థీకరించారు. అది చాలా చాలా గొప్ప విషయం. ఉత్తర భారతదేశంలో అనేక మంది సన్యాసులు ఉంటారు, దక్షిణ భారతదేశంలో అనేక మంది సన్యాసులు ఉంటారు. ఈ సన్యాసులందరిది కూడా ఒకే విధానం ఉండదు. ఒక్కొక్కరు దండం పట్టుకునేటటువంటి విధానం వేరుగా ఉంటుంది, ఒక్కొక్కరు దండానికి బట్ట కట్టే విధానం వేరుగా ఉంటుంది, ఒక్కొక్కరి యొక్క వస్త్రధారణ వేరుగా ఉంటుంది. సన్యాసంలో శ్వేతవస్త్రములు ధరించేవారు కొంతమంది ఉంటారు, కాషాయాంబరములు ధరించేవారు మీది మిక్కిలిగా కనపడతారు. వీళ్ళందరి యొక్క ఆచార వ్యవహారాలు, వీళ్ళందరి యొక్క పూజా విధానాలు, వీళ్ళందరి యొక్క ప్రవర్తించేటటువంటి రీతి ఒక్కలా ఉండవు. ఇది వ్యవస్థీకరించి ఒక చోట సమావేశమైనప్పుడు
ఈ సన్యాసులందరూ కూడా ఎవరి ఆచారమును ఎవరి సంప్రదాయమును వారి దృష్టిలో పెట్టుకుని విభాగం చేయబడినప్పుడు వారు చూడగానే గుర్తుపట్టబడేటట్టుగా వారి సంప్రదాయం అర్థమయ్యేటట్టుగా నిర్వహించే వారికి తేలికగా ఉండాలి. చూడగానే ఓ వీరు ఈ సంప్రదాయములకు చెందినవారు, వీరు ఇట్లా ఉంటారు అని చెప్పి తెలుసుకోవడానికి అనువైనటువంటి రీతిలో విభాగం చేశారు. అట్లా వ్యవస్థనంతటినీ కూడా మళ్ళీ విభాగం చేసి అది శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి విభాగం చేసి వీళ్ళందరినీ అదే కట్టుబాటులో ఉండేటట్టుగా ఎవరిని వారిని నడిపిస్తూ వ్యవస్థనంతటినీ కూడా చక్కదిద్దడం. ఇన్ని లక్షల మంది సన్యాసుల్ని అలా విభాగం చేసి వాళ్ళందరూ కూడా సంతోషించి, ఇది నిజం, మేము ఇట్లా విభాగం చేయబడితే మేమందరం ఒక చోట కలిసినప్పుడు ఏ విభాగానికి చెందిన వారం ఆ విభాగంగా ఒక చోట ఉంటే మా ఆచార సంప్రదాయాల గురించి మాలో మేము మాట్లాడుకోవడానికి మరింత ఉన్నతిని సాధించడానికి అవకాశం ఉంటుంది అనే రీతిలో అట్లా విభాగం చేసి నడిపించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకనంటే కేవలం ప్రబోధం ఒక్కటే అనుకోండి, తాను ఏ సిద్ధాంతాన్ని నమ్మారో అది ప్రబోధం ఒకచోట కూర్చుని చేయడం కొంతవరకు మేలు. ఒకచోట కూర్చుని చెయ్యకుండా ప్రయాణం చేస్తూ అనేక చోట్లకి తాను వెళ్ళి ప్రబోధం చేయడం చాలా చాలా కష్టం. అందున ఆయన వాడిన ప్రయాణ సాధనాలు లేవు. ఆయన ఏమి ఎప్పుడు వాహనాలు ఎక్కి వెళ్ళలేదు. సన్యాసాశ్రమం కాబట్టి కాలినడకనే యావత్ భారతం పర్యటించారు. అలా కాలినడకన వెడుతూ ఇన్ని సిద్ధాంతాల్ని కూడా ఆయన సమన్వయం చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించడమే ఒక ఎత్తు, దాన్ని ప్రచారం చేయడం ఒక ఎత్తు, ఇన్ని గ్రంథాలు రచన చెయ్యడం ఒక ఎత్తు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వ్యవస్థలని నిర్మాణం చేయడం ఒక ఎత్తు. ఒక వ్యవస్థని నిర్మాణం చేయడం అంటే అది చిన్న విషయం కాదు. ఒక వ్యవస్థని నిర్మాణం చేసేటప్పుడు ఇవాల్టికి పనికొస్తే చాలు అనేటట్టుగా నిర్మాణం చేయడం కాకుండా దార్శనికతతో అది ఎప్పటికీ కూడా ప్రయోజనాలకి జవాబు చెప్పేటట్టుగా అంత అద్భుతంగా వ్యవస్థని ఏర్పాటు చేసి ఆ వ్యవస్థతో అందరినీ అనుసంధానం చేసి నడిపించాలి అంటే దానికి నిర్వహణా సామర్థ్యం ఉండాలి. అంటే నిజంగా చెప్పాలి అంటే శంకరాచార్యుల వారు కేవలం ఒక సిద్ధాంతకర్త, భాష్యకర్త, ప్రచారకులే కాదు, వారు ఒక గొప్ప పరిపాలనా దురంధరులు. ఆయనలో కనపడనటువంటి ఒక గొప్ప పరిపాలనా అంశం ఉంది. అందుకే అంత అద్భుతంగా సన్యాసాశ్రమాన్ని అంతటినీ కూడా తీర్చిదిద్దారు. అది కూడా ఆయన తీర్చిదిద్దిన తరువాత ఇది అంత అందంగా లేదు, ఇది అందరి యొక్క ప్రవర్తనకి, అందరి యొక్క ఆచారానికి అనువుగా లేదు. కాబట్టి దీన్ని మళ్ళీ మనం పునర్నిర్వచనం చేయాలి, మళ్ళీ ఇందులో కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది అని మార్పులు చేయవలసి వచ్చిందనుకోండి, అంత దీర్ఘదృష్టికి సరిపోయేటట్టుగా కాలంలో జవాబు చెప్పడానికి నిలబడేటట్టుగా వ్యవస్థని నిర్మాణం చేయడంలో కొంత దోషం జరిగిందని, లేకపోతే అంత దీర్ఘదృష్టి లేదని అనుకోవాలి. శంకర భగవత్పాదులు ఆయన అవతారం వచ్చినప్పుడు సన్యాసాశ్రమాన్నంతటినీ ఎట్లా అయితే వ్యవస్థీకరించారో అదే పద్ధతి ఈనాటికి కొనసాగుతోంది. అంటే నిజంగా శంకరాచార్యుల వారి యొక్క దార్శనికత ఎంత గొప్పదో అర్థమవుతుంది. వారు సన్యాసాశ్రమాన్నంతటినీ కూడా 10గా వర్గీకరించారు. అంటే 10 మంది ఒక్కొక్క రకమైన పేరు తీసుకుంటారు. ఆ పేరు వారి సన్యాసాశ్రమ నామంలో చివర ఉన్నది అంటే దాని అర్థం ఆ సన్యాసాశ్రమ నామానికి అనుగుణంగా వారి కట్టు, బొట్టు, ఆచారం, పూజ అవన్నీ ఉంటాయని గుర్తు. అందులో ఆయన తీర్థ, ఆశ్రమ, వన, అరణ్య, గిరి, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పూరి అని విభాగం చేశారు. ఈ విభాగం చేసినప్పుడు ఇందులో మీకు ఇప్పటికీ కూడా చూసినట్టయితే ఈ సన్యాసాశ్రమ నామాలే గురువుగారు సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు ఇచ్చిన నామానికి చివర కనపడుతుంటుంది.
పూరి అనో, మీరు శృంగేరి పీఠాధిపతుల్ని చూస్తే భారతి అన్న నామం కనపడుతుంటుంది. కంచి సన్యాసాశ్రమం చూస్తే సరస్వతి అన్న నామం కనపడుతుంది. అంటే శంకరాచార్యుల వారు 10గా వర్గీకరణ చేసి సన్యాసులకు ఇచ్చినటువంటి నామములు ఏ ఉన్నాయో ఆ వర్గీకరణ ఇప్పటికీ అట్లాగే కొనసాగుతోంది. అంటే ఎంత దీర్ఘదృష్టితో, ఎంత దార్శనికతతో, ఎంత సౌలభ్యంగా ఉండేటట్టుగా ఆయన వ్యవస్థనంతటినీ కూడా నిర్మాణం చేశారు అనడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. అందుకే ఆయన కేవలంగా ఏదో గృహస్థులకు మాత్రమే భక్తి, జ్ఞానము, కర్మ వాటి గురించి ప్రబోధం చేయడం కాదు. దో వేదాంతర్గతమైన విషయాన్ని, వేద సంబంధమైన విషయాన్ని మాత్రమే ఆయన ప్రబోధం చేయడం కాదు. ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ వ్యవస్థల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి వాటిలో ఉన్నటువంటి దోషములను దిద్ది అది పాటించేవారికి సౌలభ్యం కలిగేటట్టు, అది నిర్వహించడం కూడా తేలికయ్యేటట్టు వ్యవస్థ చేయగలిగారు. సన్యాసాశ్రమాన్ని అలా తీర్చిదిద్దడం అంటే అది కేవలము శంకర భగవత్పాదులకు మాత్రమే చెల్లింది. శంకరులు తప్ప ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవ్వరూ చెయ్యనివి ఎన్నో ఉన్నాయి. 32 ఏళ్లలో అన్ని అద్భుతాలు చేశారు. సన్యాసాశ్రమాన్ని 10గా వర్గీకరించడం ఒకెత్తైతే పీఠస్థాపన చేసిన వారు శంకరాచార్యుల వారు తప్ప వేరొకరు ఎవ్వరూ లేరు. పీఠాలు స్థాపించినది ఒక్క శంకరాచార్యుల వారే. ఆయనే దేశానికి 4 మూలలా 4 పీఠములను స్థాపించారు. కాబట్టి ఆయన ఏది చేసినా కూడా అందులో అంత దీర్ఘదృష్టి, వ్యవస్థలని నిర్వహించడం, ఇన్నిటిని కలిపి చేసినటువంటి మహాద్భుతమైన వ్యక్తిత్వం. అది తెలియచేయడం కోసమని ఆయన చేసినటువంటి ఆ అద్భుతాన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆయన వైభవాన్ని తెలియచేయడానికి పరివ్రాజ్యాశ్రమోద్ధర్త్రే నమః, పరివ్రాజకుల యొక్క ఆశ్రమాన్ని ఉద్ధరించినటువంటి మహాపురుషులు అంటారు. ఆయనని సర్వతంత్ర స్వతంత్రధియే నమః అంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి నామం. నిజానికి ఇది అందరికీ అన్వయం కాదు. ఇది ఏదో సరదా కోసమని చెప్పి పెట్టేసుకునేటటువంటి బిరుదునామం కాదు. అసలు ఇటువంటి నామం అన్వయం అవ్వాలి అంటే వారు ఎంతటి కారణజన్ములో, ఎంత భక్తి తత్పరులో అర్థమవుతుంది. సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదు ఎవరైనా పొంది ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటంటే వారు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఉపకారం చెయ్యాలి అని మనసులో భావన చేస్తే వారికి లౌకికముగా వ్యక్తుల యొక్క సహకారమును అపేక్షించవలసిన అవసరం ఉండదు. అంటే ఏదో ఒక పని చెయ్యాలనుకున్నారనుకోండి, ఇంత ధనం కావాలి దానికి అనుకున్నారనుకోండి, ఆ ధనాన్ని ఎట్లా పోగు చెయ్యాలి, ఎవరెవరి దగ్గర ఎట్లా తీసుకోవాలి అని ఆలోచించవలసిన అవసరం ఉండదు. వాళ్ళు ఎంత అనితర సాధ్యమైన కార్యక్రమాన్ని సాధించవలసి వచ్చినా భగవంతుణ్ణి ప్రార్థన చేసినంత మాత్రం చేత భగవంతుడు వాళ్ళకి తోడుగా వచ్చి వాళ్ళ యొక్క కార్యాలకి కావలసిన సమస్తమైనటువంటి వనరులను చేకూరుస్తాడు. అంటే ఏదైనా భగవంతుని ద్వారానే సాధించుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అసలు లౌకిక ప్రయత్నం చేయవలసిన అవసరమే వాళ్ళకు ఉండదు. అటువంటి స్థితిని పొందడము అంటే అది చాలా మహత్తరమైనటువంటి విషయం. మీకు ఇటువంటి వాళ్ళు శంకరాచార్యుల వారితో పాటుగా కొంతమంది కనపడతారు. ఇది నిజంగా భారతదేశపు సంస్కృతి వైభవానికి గీటురాయి. నిజానికి భావితరాల వాళ్ళు తెలుసుకోవలసిన అవసరం ఏదైనా ఉంటే ఇది అత్యంత ప్రధానమైన విషయం. అంటే మన దేశంలో శాస్త్రాల్ని పాటించిన వారు, భక్తిని పాటించిన వారు ఏదో చిన్న చిన్న ప్రయోజనాలు కాదు, అసలు తన కొరకు అని అడగవలసిన అవసరం వారికి ఉండదు. తన కొరకు అని అడగడమే అలవాటైంది అనుకోండి, ఇక అడగడానికి అంతే ఉండదు. ఆ అడగడానికి అంతేమీ లేనప్పుడు భగవంతుడికి కూడా విసుగుస్తుంది వాళ్ళ మీద. అప్పుడు అడగడానికి అంతు లేనప్పుడు ఇంకా మామూలు సామాన్యుడికి వాళ్ళకి తేడా ఏముంటుంది? కాదు. అసలు ప్రథమతః వాళ్ళకు ఉండే లక్షణం ఏమిటంటే నాకు ఇది కావాలన్న భావన లేకపోవడం. అంటే అంత ప్రశాంతమైనటువంటి స్థితిలో రాగద్వేషాతీతంగా నిత్యతృప్తులై జీవనం చేస్తూ ఉంటారు.
అంత నిత్యతృప్తులై జీవనం చెయ్యగలిగిన స్థితి ఒకటైతే, రెండవది ఎప్పుడైనా లోక ప్రయోజనం కోసం, సమాజ ఉద్ధరణ కోసం ఏదైనా ఒక పెద్ద కార్యక్రమాన్ని వారు మనసులో సంకల్పం చేస్తే, వారు చేసిన సంకల్పం కార్యరూపం దాల్చడానికి ఏ ఏ వస్తు సంచయము అవసరమవుతుందో దాని కొరకు వారు లౌకికంగా సమాజం మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా ప్రార్థన చేసి భగవంతుడి నుంచే పొందగలరు. అలా పొందగలగడం ఆశ్చర్యకరమైన విషయం. అటువంటి మహాపురుషులు ఈ దేశంలో పుట్టారు, అటువంటి వారు ఉన్నారు అని తెలుసుకోవడం, ప్రత్యేకించి భావితరాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. అది తెలిస్తే ఈ దేశంలో ఆచరింపబడేటటువంటి మతం, ఈ దేశంలో వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి జీవించిన విధానం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇందులో ఒకప్పుడు వేదాంత దేశికులని ఒక మహాపురుషులు ఉండేవారు. ఆయన వైష్ణవ సంప్రదాయంలో వడగలై సంప్రదాయానికి చెందినటువంటి వారు. ఆయన భిక్షాటన చేసి జీవనం చేస్తూ ఉండేవారు అని. అంటే అంతగా ఆయనకి సంపాదించాలన్న కోరిక లేని మహాపురుషులు. వారు దయాశతకము అని ఒక గ్రంథం చేశారు. అమ్మవారిని సాక్షాత్ దయాస్వరూపిణిగానే ఆయన చెప్పారు. అందులో ఎక్కడా కూడా అమ్మవారి యొక్క పేరు ప్రస్తావన అక్కర్లేకుండా అమ్మవారు అంటే రాశీభూతమైన దయా అన్న అర్థంతో ఆయన శతకం చేశారు. అటువంటి వేదాంత దేశికులు అంత నిత్యతృప్తులు. వారికి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదుండేది. ఎప్పుడూ లోకంలో ఒకరు ఒక స్థాయిని చేరితే ఆయన మీద అసూయాద్వేషాలు పెంచుకునే వాళ్ళు కూడా పక్కనే ఉంటారు. అందున ప్రత్యేకించి మీరు ఒకటి గమనించండి, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకుంటారు అంటే, ఒక లౌకిక కార్యానికి మీరు అలవాటు పడ్డారనుకోండి, ఏదో మీరు ఒక పని చేస్తున్నారనుకోండి, ఆ పని వలన ఇబ్బంది కలిగితే శత్రుత్వం పెట్టుకుంటారు. మీరు చేస్తున్న పని వల్ల ఎవరికైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, శత్రుత్వం పెట్టుకుంటారు. మీరు చేస్తున్న పని వల్ల కీర్తి మీకు వస్తోందనుకోండి, అసూయతో శత్రుత్వం పెట్టుకుంటారు. కానీ ధర్మాన్ని అనుష్ఠించేవాడికి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకని ఉంటారు అంటే, ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడికి అధర్మము పట్ల అనురక్తి ఉన్న వారందరూ తమంత తాముగా శత్రువులే. లేకపోతే రాముడి మీద రావణాసురుడికి, రాముడి మీద అంతమంది రాక్షసులకి శత్రుత్వం దేనికి అసలు? అంటే ధర్మములకు వ్యతిరేకం అధర్మము. ధర్మాన్ని ఎవరు పాటిస్తూ ఉంటారో వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా బాధ పెట్టాలి, వాళ్ళు ధర్మాచరణ చేయకుండా ఎలా చెయ్యాలి అని అధర్మాత్ములు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకే లోకంలో యథార్థమునకు శత్రుత్వం ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే ధర్మాత్ముడికే ఉంటుంది. ఆయన మీదే ఎప్పుడూ రాళ్ళు విసరడానికి ప్రయత్నిస్తారు. అయితే భగవంతుణ్ణి నమ్ముకొని రాళ్ళు విసిరినా పూలు విసిరినా ఒకలా స్వీకరించి ముందుకెళ్ళిపోగలిగిన ప్రజ్ఞ కూడా ఉండాలి. చతికిల పడిపోయారనుకోండి, ఆదర్శం ఎలా అవుతారు? ముందుకు వెళ్ళినప్పుడే ఆదర్శం అవుతారు. వేదాంత దేశికుల జీవితంలో కూడా శత్రుత్వాలు అట్లాగే వచ్చాయి. ఆయనకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదుంది. ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు కాడు అని నిరూపించాలని తాపత్రయం. ఎవరికి అంటే, ఆయన మీద నిష్కారణంగా శత్రుత్వం పెంచుకున్న వాళ్ళకి. ఆయనకు అంత గౌరవం ఏమిటి, ఆయనకు అంత కీర్తి ఏమిటి, ఆయనకు అటువంటి బిరుదు ఏమిటి? కాబట్టి ఆయన ఆ బిరుదుకి అర్హుడు కాడని నిరూపించాలని తాపత్రయం. ఈలోగా ఆయనకి ఏదైనా అవసరం ఏర్పడింది అనుకోండి వ్యక్తిగతంగా, అప్పుడు ఆయన అవసరం తీర్చుకోవడానికి ఎవరి మీదైనా ఆధారపడి వారిని ప్రార్థించారనుకోండి, మీరు ఎలా సర్వతంత్ర స్వతంత్ర అని అడగచ్చు. ఆయన అసలు ఎవరి మీద ఆధారపడరు, నిత్యతృప్తులు. వారి జీవన విధానంలో భిక్షాటన చేసి ఆహార సముపార్జనం చేసుకుంటారు. ఎప్పుడు భగవంతుని యందు మనసు పెట్టి రమిస్తూ ఉంటారు. ఆయనని ఎలా ఇబ్బంది పెడతారు? ఇంకా ఇబ్బంది పెట్టడానికి అవకాశం లభించక చిట్ట చివరికి ఒక దుర్మార్గపు ప్రణాళిక చేశారు. ఒక పేద పిల్లవాడిని పిలిచి, ఒరే నువ్వు వెళ్ళి వేదాంత దేశికుల్ని కలుసుకొని నేను పెళ్లి చేసుకోవాలి అంటే ఆ రోజులలో ఏ పిల్లని పెళ్లి చేసుకోవాలో ఆ పిల్లకి కొంత ధనం ఇవ్వాలి. కాబట్టి
ఆ పిల్ల తరపు వారికి కొంత ధనం ఇవ్వకపోతే నాకు పిల్లనివ్వరు, ఇవ్వకపోతే నేను గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యలేను, గృహస్థాశ్రమ ప్రవేశం చేయకపోతే నాకు ధర్మం నడవదు, కాబట్టి మీరు నన్ను అనుగ్రహించి పెళ్లి చేసుకోవడానికి ఆ పిల్ల తరపు వారికి ధనం ఇవ్వడానికి కావలసిన ద్రవ్యాన్ని సహాయంగా ఇవ్వండి అని అడుగు. ఆయన ఎవరిని అడగరగా. ఇప్పుడు నీకు ఉపకారం చేస్తారు ధర్మం నిలబడడానికి, నీ చెయ్యనయ్యా అంటారు. ఒకవేళ చెయ్యవలసి వస్తే ఎట్లా నీకు చేస్తారో మేము చూస్తాం. ఎవరిని అడగకుండా ఎక్కడి నుంచి ఇస్తారు చూద్దాం. అప్పుడు ఎలా మీరు సర్వతంత్ర స్వతంత్ర అని అడగచ్చని. వేదాంత దేశికులు కూర్చుని ఉండగా ఈ బ్రహ్మచారి వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేశాడు ద్రవ్యం ఇమ్మని. ఆయన సంతోషించారు, ఇవ్వాలనిపించింది ఆయనకి. ఆయన వెంటనే లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. దాన్ని శ్రీస్తుతి అని పిలుస్తారు. లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే వెంటనే లక్ష్మీదేవి బంగారాన్ని కురిపించింది. ఆయన బంగారాన్ని అంతటినీ కూడా బ్రహ్మచారికి ఇచ్చి ఇది పట్టుకెళ్ళి ఆడపెళ్లి వారికి ఇచ్చి పెళ్లి చేసుకోమని పంపించేశారు. ఆయన మీద శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళందరూ ఇక పైన ఎప్పుడూ వేదాంత దేశికుల జోలికి వెళ్ళకూడదు, వారు సర్వతంత్ర స్వతంత్రులే అని వెళ్ళిపోయారు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు కూడా సర్వతంత్ర స్వతంత్రులు. ఎందుచేతనంటే వారు జీవితంలో అనేక సందర్భాలలో ఇతరులకు ఏదైనా సహకారం చెయ్యాలి అని అనిపించినప్పుడు ఆయన భగవంతుణ్ణి ప్రార్థన చేసినంత మాత్రం చేత భగవంతుడు అనుగ్రహించి కనకవృష్టిని కురిపించిన సందర్భాలున్నాయి. నిజానికి శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమ స్వీకారం చేయకముందే తన జీవితంలో చేసిన మొట్టమొదటి స్తోత్రం కనకధార. ఆ కనకధార ఆయన తన గురించి చేసుకోలేదు. ఎందుకనంటే బ్రహ్మచారికి కూడపెట్టడం ధర్మం కాదు. ఆయన ఎంత దయార్ద్ర హృదయలో ఆ బ్రహ్మచర్యంలోనే తెలుస్తుంది. ఆయన బ్రహ్మచారిగా ఉండగా భిక్షాటన చేస్తూ ఒక పేద బ్రాహ్మణ గృహం ముందు నిలబడితే ఆ ఇంట్లో ఉన్న బ్రాహ్మణి ఇంటి ముందుకి బ్రహ్మచారి వచ్చాడు. బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ వస్తే వాళ్ళకి కావలసినది పెట్టి పంపించవలసిన అవసరం గృహస్థు మీద ఉంటుంది. ఇప్పుడు ఇంటి ముందుకి బ్రహ్మచారి వచ్చాడు. వచ్చిన బ్రహ్మచారి గొప్ప తేజోమూర్తి. ఇప్పుడు ఆయనకి పెడితే ఏదో వస్తుందని కాదు, అసలు ఆశ్రమం తాలూకా గౌరవమే పోయిందిగా. గృహస్థాశ్రమంలో ఉండి వచ్చిన బ్రహ్మచారికి పెట్టలేకపోతే ఎంత అమర్యాద. ఆ వచ్చిన పిల్లవాడు భవతి భిక్షాం దేహి అని నిలబడ్డాడు. కోటి సూర్యుల పగిది వెలిగిపోతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏదైనా పెట్టాలని ఆవిడ తాపత్రయం. కానీ భర్తగారు ఉంచవృత్తి. ఆయన ఏదైనా 4 గింజలు దొరుకుతాయేమోనని వెళ్ళారు. ఆ రోజు ద్వాదశి నాడు సూర్యోదయం అయిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాసాన్ని విరమించడం ధర్మం. ఉపవాస విరమణకి కనీస మార్గం ఏమిటంటే ఉసిరికాయ తినడం. అందుకని ఆవిడ ఏం చేసిందంటే ఏమో ఉంటాయో ఉండవో బియ్యం మొదలైనవి అన్నం తినగలమో తినలేమో ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి పాలన చెయ్యాలి కాబట్టి ఉసిరికాయ ఉంటే ఉపవాసం విరమణ చేయొచ్చని ఓ ఉసిరికాయ దాచింది. అది ఏదో తాజాగా నవనవలాడుతున్న ఉసిరికాయ కాదు, ఎండిపోయిన ఉసిరికాయ. వచ్చినటువంటి శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆమె చాలా బాధపడుతూ ఉసిరికాయ ఆయన యొక్క దోసిట్లో వేసింది. శంకరాచార్యుల వారు వెంటనే గమనించారు, ఓ ఇంత దరిద్రంలో ఉందని. నిజానికి శంకరాచార్యుల వారి జీవితంలో చేసినటువంటి ఆ స్తోత్రం తర్వాత శతాబ్దాలకి కూడా ఒక పెద్ద విషయానికి పరిష్కారం చెప్తుంది. ఎందుకని అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేక పాఠం ఏది? ఎందుకంటే ఎవడు నాస్తి నాస్తి అంటాడో వాడే దేహి దేహి అంటాడు అని సిద్ధాంతం. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, కనీసం ఓ పండో 2 పళ్ళో ఇవ్వడానికి ఉత్సాహం చూపించాలి. ఎందుకనంటే నువ్వు ఏది పెట్టుకున్నావో అదే నీకు తిరిగి వస్తుంది మళ్ళీ. అతిథి ఎవరు? అతిథి దేవో భవ. భగవంతుడే శంఖచక్రాలు పట్టుకుని త్రిశూలం పట్టుకుని రాడు, అతిథి రూపంలో వస్తాడు. అతిథి రూపంలో వచ్చినప్పుడు నీ చేత్తో పెట్టుకోగలగడానికి పెట్టి పుట్టాలి. ఇంట్లో 10 పళ్ళు ఉండడం కూడా ఓ అదృష్టం. 10 పళ్ళు ఉండద్దు, 10 పళ్ళు ఉండడం అదృష్టం. లేచొచ్చి పెట్టగలిగిన ఓపిక నీకు ఉండడం అదృష్టం.
అప్పుడు ఈ పెట్టింది ఎక్కడికి పోదు. ఈ పెట్టినదే వచ్చే జన్మలో నువ్వు దేహీ అనవలసిన అవసరం ఉండదు అన్నారు. ఏదైనా పెట్టవలసి వస్తే నాస్తి లేదు అని ఎవరన్నారో వారే వచ్చే జన్మలో ఒకరికి పెట్టినది లేదు కాబట్టి చెయ్యి చాపి దేహీ అనవలసి వస్తుంది అని సిద్ధాంతం. కాబట్టి పెట్టినవాడు చెయ్యి చాపి అడగవలసిన అవసరం లేదు. ఆవిడ అంత పేదరికాన్ని అనుభవిస్తోంది అంటే పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం కదా సనాతన ధర్మానికి. గత జన్మలలో చేసింది లేదు. శంకరాచార్యుల వారు చేసిన కనకధార స్తవానికి లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది బ్రహ్మచారిగా. ప్రత్యక్షమై శంకరా నువ్వు ప్రార్థన చేశావు, నీకు ఇస్తా ఎంత కావాలన్నా. ఆమెకి ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేను అంటే ఆమె గతంలో చేసింది లేదు. ఆమె చేసింది ఇంత ఉన్నా కూడా దాన్ని అడ్డు పెట్టి ఎంతైనా ఇవ్వగలను. అసలు ఇంత కూడా లేదు. అది జీవోద్ధరణం అంటే. శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చేసి పేద బ్రాహ్మణిని అనుగ్రహించడం మాత్రమే కాదు, ఇలా బ్రతకకపోతే పాడైపోతావని నేర్పారు. అందున పాత్రత. ఒక్కొక్కసారి నువ్వు ఎవరికి ఇచ్చావు వారు తీసుకోవడమే గొప్ప. తీసుకుని వారు దాన్ని ఉపయోగిస్తే ఆయన తినడమో ఆయన దాన్ని త్రాగటమో ఆయన దాన్ని కట్టుకోవడమో చేశారనుకోండి, ఆయన వైభవాన్ని బట్టి అంటే ఆయన భక్తిని బట్టి అటువంటి వ్యక్తి స్వీకరించడమే చాలు జీవితానికి. అది ఎన్ని కోట్ల రెట్లు పెరిగిపోతుంది అప్పుడు. అటువంటి శంకరాచార్యుల వారి చేతిలో ఉసిరికాయ వేసినప్పటికీ కూడా లక్ష్మీదేవి ఇవ్వడానికి అంగీకరించాల. నీకు ఇస్తానంది. ఎందుకు మిలికి పెట్టింది అంటే బ్రహ్మచారి ఎలా తీసుకుంటారు? బ్రహ్మచారికి ధనాన్ని తీసుకునే అధికారం లేదు, గృహస్థుకి తప్ప. బ్రహ్మచారి తీసుకుని ఆవిడికి ఎలా ఇస్తారు? గృహస్థ అయితే తను తీసుకుని మళ్ళీ ఇవ్వచ్చు, ఇవ్వడానికి లేదు. శంకరాచార్యుల వారు అప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు. అదే ఆ కనకధారా స్తోత్రానికి అంతటికీ కూడా జీవం. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ. ఆ శ్లోకాన్ని బట్టే ఆ స్తోత్రానికి కనకధార అని పేరు వచ్చింది. ద్రవిణాంబుధార అని శంకరాచార్యులు వారు అన్నారు. దాన్నే కనకధార అని తరువాతి కాలంలో అన్నారు. ఆయన వాంగ్మయంలో 2 పక్షులు కనబడతాయి. ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పుడు చేసినటువంటి స్తోత్రంలో ఆయన చేసినటువంటిది సాధక పక్షి అని చాతక పక్షి అని అంటారు. దాన్ని చెప్పారు. విహంగ శిశవిషణ్ణే అంటే అది చాతక పక్షి. ఆయన మళ్ళీ చకోర పక్షి గురించి చెప్పారు ఒకసారి. అది కూడా అంత వైభవోపేతంగా చెప్పారు. స్మితజ్యోత్స్నాజాలం తవ విదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చించుజడిమా అని సౌందర్యలహరి చేస్తూ చకోర పక్షి గురించి చెప్పారు. ఇక్కడ ఆయన చాతక పక్షి గురించి చెప్పారు. చాతక పక్షికున్న లక్షణం ఏమిటంటే చాతక పక్షి కంఠం కింద కన్న ఉంటుంది. అవి పౌరాణిక పక్షులు, చూస్తానంటే దొరికేవు. దానికి కంఠం కింద కన్న ఉంటుంది. అందుకని మనం దానికి నీళ్లు పోసామనుకోండి, అది తాగితే కంఠం కింద కన్నంలోంచి బయటకు వెళ్ళిపోతాయి. అందుకని కడుపు నిండదు. దానికి కడుపు నిండాలంటే ఒకటే ఒక మార్గం ఉంటుంది, వర్షం పడాలి. వర్షం పడితే అది ఏం చేస్తుందంటే ఆకాశంలో ఎగురుతూ ఇలా తలకిందులుగా తిరుగుతుంది. తిరిగితే ఆ కంఠం కింద ఉన్న కన్నంలో నీళ్లు పడి లోపలికి జారతాయి. అప్పుడు దానికి కడుపు నిండుతుంది. అది చెప్పడానికి శంకరాచార్యులు వారు ఏమన్నారంటే, నువ్వు ఆవిడకి అధికారం లేదంటున్నావుగా, ఆవిడ ఉత్తమ కర్మలు చేయలేదంటున్నావుగా, ఆవిడికి ఇవ్వడానికి అవకాశం లేదంటున్నావుగా, ఇప్పుడు ఎవరిచ్చినా ఆవిడికి నిలబడదు. ఆ దరిద్రం తీరదిక. ఎందుకనంటే ఒకవేళ ఎవరైనా ఇద్దామనుకున్నా అంతకన్నా 10 రెట్లు మళ్ళీ అవసరం వచ్చి అక్కడ నిలబడుతుంది ఆవిడికి. ఇప్పుడు ఆవిడికి కడుపు నిండాలంటే ఒకటే మార్గం. చాతకపక్షికి ఎలా వర్షం పడాలో, వర్షం పడితే చాతకపక్షి కంఠం కింద కన్నం ఉన్నా నీళ్ళు ఎలా తాగి కడుపు నింపుకోగలదో నువ్వు అనుగ్రహిస్తేనే ఆవిడికి నిలబడుతుంది. నువ్వు అనుగ్రహించాలంటే ఏమంటున్నావు? ఆవిడ గతంలో చేసిన కర్మలు ఉన్నాయి, ఆవిడ ఎవరికి ఏం పెట్టలేదు, పాపం తప్ప పుణ్యం ఏదంటున్నావు.
కానీ నేనంటున్నానమ్మా అంటే శంకరాచార్యులు వారు ఆయన అన్నారు, దద్యా దయాను పవనో ద్రవిణాంబుధార. నల్లటి మేఘాలు వస్తాయి, కానీ మేఘం అలా వచ్చి కురవదు. మేఘం కురవాలంటే గాలి తగలాలి. మంచి గాలి వేసింది అనుకోండి, ఆ గాలి వేయగానే ముందు జల్లు మొదలవుతుంది, గాలి ఆగిపోతుంది, దడ 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 వర్షం పడిపోతుంది. అమ్మ నీ దయా అన్న గాలి తగలాలి. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార. నీ కడగంటి చూపు అనేటటువంటి మేఘంలోంచి ఆమెకు వర్షం పడాలి. ద్రవిణాంబుధార, బంగారు వర్షం కురిపించమ్మా. మరి ఆవిడికి పాపం ఉందంటావా? దద్యాదయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశం విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం. నీ దయా అన్న గాలి ఏం చేస్తుంది? వర్షం కురవడమే కాదు, ఆవిడ చేసిన పాపకర్మని దూరంగా తొలగొట్టేస్తుంది. ఎలా కొట్టేయమంటావా శంకరా అంటావా? అమ్మ తినడానికి ఏమీ లేని మనిషి ఈ జన్మలో గృహస్థాశ్రమం మీద నమ్మకంతో నా చేతిలో ఉసిరికాయ వేసింది కదమ్మా, ఇప్పుడు ఇది అడ్డు పెట్టి కురిపించు. ఈ పుణ్యం ఉందిగా గత జన్మల్లో, ఇది లేకపోతే ఈ జన్మలో తీసుకుని నువ్వు తీసుకోవాలనుకుంటే అడ్డేవారెవరమ్మా? కాబట్టి దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం. నువ్వు ఎవరమ్మా? కరుణామూర్తివి, దయాశాలివి, లోకాలకు అమ్మవి. ఈవిడెవరు? విహంగ శిశవు. పక్షి అయితే అమ్మా, చాతక పక్షి అయితే ఏదో దానికి గ్రీష్మ ఋతువులో దాహం వేస్తే వర్ష ఋతువు వచ్చే వరకు అలా ఎదురు చూస్తుంది. ఈవిడు విహంగ శిశవు, పిల్లమ్మ, పక్షి పిల్ల. పక్షి పిల్ల అన్నం ఎందుకు అంటే పక్షులకు ఆకలి ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, సరే నాబోటిగాడికి అన్నీ ఎక్కువ. కానీ ఆ పక్షికి ఆకలి ఎక్కువ. ఆకలి ఆ వర్షపు ధార చేత తీరాలి దానికి. అసలే పిల్ల. అమ్మా మేమే పెద్దవాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే తట్టుకుంటాం. ఎవరైనా పిల్ల కంటి ముందు ఆకలి ఆకలి అని ఏడుస్తుంటే మేమే చూడలేమమ్మా. కఠినమైన మనసున్న వాళ్ళమైనా తట్టుకోలేము పిల్లలు ఏడిస్తే. అలాంటిది నువ్వు జగన్మాతవి కదా, విహంగ శిశవు. అసలే ఆకలి ఎక్కువ ఉన్నది, దానికి తోడు పిల్ల, పక్షి పిల్ల, అందున చాతక పక్షి. మేము ఇవ్వడానికి లేదు, బ్రహ్మచారి కదా, మేము ఇవ్వలేము. నువ్వు ఇవ్వనంటే ఎలాగమ్మా? నువ్వు ఇవ్వాలి. ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవు విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నారాయణ ప్రణయిని అండం ఎందుకు? అలా ఎందుకు లక్ష్మీదేవిని? అంటే అమ్మగారికి విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం, కులదైవం కృష్ణ పరమాత్మ. నారాయణమూర్తి అంటే ఆవిడికి చాలా ఇష్టం అమ్మగారికి. బ్రహ్మచారి కదూ, ఏ ఆశ్రమంలో ఉన్నవాడికి ఆ ఆశ్రమానికి తగినట్టు మనసు వెళ్ళాలి, విడితేనే అందం. బ్రహ్మచారి అన్నం కోసం, ఆప్యాయత కోసం ఎవరి దగ్గరికి పరిగెడతాడు? అమ్మ దగ్గరికి పరిగెడతాడు కదా. ఇంకా గృహస్థాశ్రమంలోకి వెడితే పెద్ద ఓదార్పు, పెద్ద శాంతిస్థానం, వటవృక్షమంత శాంతిస్థానం ధర్మపత్ని. కానీ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అమ్మే తెలుస్తుంది అంతే. అందున తండ్రి లేని పిల్లవాడికి తల్లి మరీ ఎక్కువ. ఎందుకంటే తండ్రి ఎంత గొప్పవాడైనా తండ్రి గారు లేరనుకోండి, చిన్నప్పుడే శరీరం విడిచిపెట్టేశారు పిల్లవాడి చిన్నతనంలోనే. శివగురువు శంకరాచార్యుల వారికి ఉపనయనం కూడా అవ్వకముందే శరీరం వదిలిపెట్టేశారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని లేక పుట్టిన కొడుకుని అంత కష్టపడి పెంచుకున్నది ఆర్యాంబ. ఆ అమ్మ గుర్తొస్తుంది శంకరాచార్యుల వారికి. మరి బ్రహ్మచారి అప్పటికి ఇంకా సన్యాసం తీసుకోలేదుగా, అందుకని అమ్మ గుర్తు రావాలి. అమ్మ గుర్తొస్తే నారాయణమూర్తి గుర్తు రావాలి. అందుకని అమ్మ లక్ష్మీదేవి అనకుండా నారాయణమూర్తి యొక్క ఇల్లాలా అనాలి. అందుకని నారాయణ ప్రణయిని నయనాంబువాహ, నీ కడగంటి చూపు అన్న మేఘం ద్వారా వర్షం కురిపించమ్మా అన్నారు. మురిసిపోయిందంతే అమ్మవారు ఆ స్తోత్రానికి. శంకర, నేను ఇవ్వలేక కాదు, గత జన్మలలో నాస్తి నాస్తి అని ఈ జన్మలో దేహి దేహి అంటున్న వాళ్ళకి ఇప్పుడు ఒక గొప్ప ఉసిరికాయ కావాలి.
అది నువ్వు తప్ప ఎవరిస్తారు? నీ చేత ఈ స్తవం చేయించాలని ఇవ్వలేదు, కురిపిస్తున్నానని 1 గంట 36 నిమిషములు కురిపించింది బంగారు ఉసిరికలు. ఉసిరికే వేసింది కాబట్టి పేద బ్రాహ్మణి. అంటే శంకరాచార్యుల వారు ఎప్పుడు సర్వతంత్ర స్వతంత్ర అంటే అసలు ఆయన ప్రౌఢ వయస్కులై సన్యాసాశ్రమం తీసుకొని అప్పటి విషయాలు ఎందుకు? ఆ తర్వాత ఆయన ఎన్ని మాటలు భగవంతుడిని దేనికి ప్రార్థన చేస్తే అన్ని మాటలు భగవంతుడు ఆయనకి పలికాడు. ఎన్ని సందర్భాల్లోనో శంకర విజయాల్లో. బ్రహ్మచారిగా ఉండగా ఆయన భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక పేద బ్రాహ్మణిని అనుగ్రహించడానికి ఇచ్చిన స్తోత్రం ఆనాడు కాదు, ఈనాటికి ఏనాటికి మనందరికీ కూడా పరిష్కారంగా నిలబడింది దరిద్రం పోవడానికి. అంటే అసలు అటువంటి సర్వతంత్ర స్వతంత్ర ఎక్కడుంటారు ఇంకా లోకంలో? కాబట్టి స్వామి శంకరాచార్య మీలాంటి మహాపురుషులు ఎక్కడుంటారు? మీరు సర్వతంత్ర స్వతంత్ర ఎప్పుడు చిన్నతనంలో. మీరు ఏదో ఒక ప్రయోజనం కోసం మీరు స్తోత్రం చేయడం ఒకటే కాదు, ఇట్లా ఉండిపోయిన కోటాను కోట్ల మందికి పరిష్కారం కోసం నీతో చేయించానంది అమ్మవారు. అసలు ఏమిటి శంకర భగవత్పాదు ఎంతటి మహాపురుషులు, ఎంత అద్భుతం! ఆ వయసులో బ్రహ్మచారిగా ఉండగా ఆయన చేసినటువంటి ఆ శ్లోకాలు అసలు ఎవరు ఒక శ్లోకం అందులోంచి రచన చేయడం రానటువంటి చిన్నతనం ఉన్నవాడు ఆయనని విమర్శిస్తాను, ఆయన్ని తక్కువ చేస్తానంటే మర్యాదగా ఉంటుందా, బాగుంటుందా? చిన్నతనం బయటపడిపోతుంది. కానీ అందుకని శంకర భగవత్పాదులంటే అంతటి మహాపురుషులు. బ్రహ్మచారిగా ఉండగా అంత అద్భుతమైనటువంటి కనకధారాస్తవం చేసినటువంటి మహానుభావులు కాబట్టి ఆయనకి సర్వతంత్ర స్వతంత్రిధియే నమః, అటువంటి ధీశాలి, అటువంటి భక్తి తత్పరులు అని తెలియచేయడానికి ఈ నామాన్ని మనకి తెలియచేస్తున్నారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.